పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. ఈరోజు కూడా దైవ సన్నిధిలో దేవుని కృపను కోరుతూ దేవుని యొక్క పేరును మొన్న ఒక రోజు మనం అందరం కలిసి పాడాం. ఈరోజు కూడా ఇంకొక రాగముతో ఆ దేవుని పేరును ఉచ్చరిస్తూ భక్తితో ప్రార్థించుకుంటూ కరుణ జపమాలలో ప్రార్థిస్తూ, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములన్నిటితో కరుణామూర్తి యేసు కిరణాలు మన మీద ప్రవేగించాలని భక్తితో కరుణ జపమాలలో మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అలాగే నావిస్ రాజన్కి హార్ట్ సర్జరీ విజయవంతమైనందుకు కృతజ్ఞతగా, దేవుని కారుణ్యమూర్తి కృతజ్ఞతగా త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనలు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు జోస్ఫిన్, ఆల్బర్ట్, జిక్కి, షీలా, బోస్కో, అనిల కుటుంబ సభ్యులు. అలాగే గాదే సుధాకర్ రెడ్డి అరుణ కుటుంబంలో బాల సంప్రాస్ రెడ్డి చేయు ఆస్ట్రేలియా ప్రయాణంలో ప్రభుతోడుగా ఉండినట్లుగా మంచి చదువుల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. తిరుమల రెడ్డి సౌమ్య ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా తిరుమల రెడ్డి జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు కుటుంబంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు తిరుమల రెడ్డి సౌమ్య, సంచిత, ప్రీతం రెడ్డి. దేవుడు చేయబోతున్న మేలుకు కృతజ్ఞతగా ఈ దినం జరగబోయే శ్రీమంత కార్యక్రమం ప్రభు దీవించినట్టుగా తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం, సుఖప్రసవం కొరకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోర్చి కార్యక్రమం స్పాన్సర్ చేసిన వారు గారే ధనరాజ్ రెడ్డి, మంజు, పవన్ రెడ్డి కుటుంబ సభ్యులు. యదనపుడి క్రిస్టినా సింధూజా మరణించిన రోజు సందర్భంగా ఆమె ఆత్మ శాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వై క్రిస్టోఫర్ జేమ్స్, సంజయ్, జెరూషా, నిరూపమ, రేవతి, జెసికా. అలాగే లోకేష్, ప్రజ్వల్ మరియు వేదాంశ్ ఆర్ఎన్ మేజర్ యాక్సిడెంట్కి జనవరి 8వ గురి అయి ఉండగా దేవుని కృపచేత 2 సర్జరీలతో లోకేష్, ప్రజ్వల్ బ్రతికించిన దేవునికి కృతజ్ఞతగా అతనికి CBSE 10th బోర్డ్ ఎగ్జామ్ 17th ఫిబ్రవరి నుండి ఉండగా దేవుడు ఆ కుమారునిపై కనికరించినట్లుగా త్వరగా కోలుకోవాలని, త్వరగా నడిచినట్లుగా బోర్డు ఎగ్జామ్ రాయుటకు కావలసిన మంచి జ్ఞానమును ప్రభు దయచేసి డిస్టింక్షన్లో పాస్ అవునట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు అమర్లాపూడి విజయ్ కుమార్ కుటుంబం. వీరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా కరుణ జపమాల అర్పిస్తూ ప్రార్థిస్తాం. తమ కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను.
పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆది కాండం నుంచి ప్రారంభం చేస్తాం. దేవుని పేరు అది కోట వంటిదంట. సామెతల గ్రంథం 18:10 చెప్తున్నది, ద లార్డ్స్ నేమ్ ఈస్ అ స్ట్రాంగ్ టవర్ అండ్ పీపుల్ ఎంటర్ ఇంటు ఇట్ అండ్ దే ఆర్ సేఫ్. దాని లోపలికి వెళితే మనం సురక్షితంగా ఉంటామంట. ప్రావర్బ్స్ 18:10 సేస్, మొదటిగా ఎల్ షడాయ్, ఆల్ పవర్ఫుల్ గాడ్, సర్వశక్తిమంతుడు. జెనసిస్ చాప్టర్ 17:1. దీనినే పాటగా పాడి ఆ శక్తిని పొంది బలహీనతలన్నీ తొలగిపోయి బలమును పొంది సాక్షులుగా ఉండే రోజుల కోసం పాడుదాం. యేసునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యేసునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదము. యెహోవా ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. యెహోవా ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. శక్తిమంతుడా, ఓ శక్తిమంతుడా, శక్తిమంతుడా, ఓ శక్తిమంతుడా. యేసునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొన్న మనము పాడిన ఇంకొక రాగంలో హాగార్ ఆయనకి దేవుడు నన్ను చూచేవాడు అని తెలుసుకున్నది. ప్రభువు పక్కనే ఉన్నటువంటి ఊటను ఆమెకి చూపించి, ఇగో చూడు నీ పక్కనే ఉన్నదని పలికి నీటిని ఈ భూమి నుండి రప్పించిన దేవుడు. అంటే మనలందరినీ చూస్తూ ఉన్నాడు. ఎవరైతే కన్నీటితో మొరబెట్టి హాగార్లాగా ఏడుస్తున్నారో చూస్తాడు. పక్కనే మీ పక్కనే ఉన్న అద్భుతాన్ని మీకే చూపిస్తాడు. ఎస్, హాగార్ cried unto God in the helpless situation. God saw her, he looked unto her and he showed her close by the miracle. You will see a miracle which is close to you now. Amen. Genesis 16:13 పాడుదాం.
యెహోవా ఎల్రోయి నన్నిల చూచువాడా, యెహోవా ఎల్రోయి నన్నిల చూచువాడా, చూచువాడా నన్ను కాచువాడా, చూచువాడా నన్ను కాచువాడా. యేసునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. అంటే మీరు నమ్మాలి, పక్కని మీ పక్క దగ్గరికి వచ్చింది అద్భుతమని ఆమేన్. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడు దాకా మనము ఆది కాండం నుంచి 2 పేర్లు చదివాం. ఒకటేమో ఎల్ షడాయ్, ఆది కాండం 17వ అధ్యాయం 1వ వచనం. రెండవ గుర్తులో మనము ఆది కాండం 22 మరి 16వ అధ్యాయం 13వ వచనంలో మనం ధ్యానించాం. ఇక 3వ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి మనము యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనంలో మనం ధ్యానించబోతున్నాం. ఆయన పేరు యెహోవా షమ్మా, అంటే మనతో ఉన్న దేవుడు. హీఈస్ అ గాడ్ హూ ఈజ్ విత్ అస్, ద వన్ హూ ఈజ్ విత్ అస్. ఎజెకియల్ 48:35. మనతో ఉండి ఏమేమి చేస్తాడని నెక్స్ట్ గుర్తులలో మనం పాడబోతూ ఉన్నాం. హీఈస్ విత్ అస్ అంటే అర్థం ఏంటిది? నాకైతే ఆయన మనతో ఉన్నాడంటే ఆయన దగ్గర ఉన్నవన్నీ మనకు సొంతం అవుతుంది. ఆమేన్. వాట్ ఎవర్ ఈస్ విత్ హిమ్ విల్ బికమ్ అవర్స్. ఆమేన్. భక్తితో పాడుదాం. యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా, ఉన్నవాడా మాతో ఉన్నవాడా, ఉన్నవాడా మాతో ఉన్నవాడా. యేసునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. మనతో ఉండుమని, నాతోనే ఉండుము ప్రభా అని ఎమావు శిష్యులు పలికినట్టు మనతో ఉండుమని పలికి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంతకు ముందు మీతో చెప్పాను మరి దేవుడు మనతో ఉండి ఏం చేస్తాడని. దానికి ముందు ఇంకా 2 గుర్తుల్లో ధ్యానించటకు ముందు ఆయన మనతో ఉండి మనల్ని కాపాడుతాడు. కావున సంరక్షణ కోసం అందరు కలిసి ప్రార్థిస్తాం. I was telling you, with being with us, what God will do for us. One of the things is He will protect us as the apple of His eye. అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాకు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందుకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray Pray for for us. us. మనతో ఉండి దేవుడు ఏం చేస్తాడు అని చెప్తానన్నాను. ఆదికాండం 22:14లో మనతో ఉండి మనకు అన్ని సమకూరుస్తాడనమాట. ఏ కొదువై లేకుండా కొరతలు ఉంటే అవన్నీ తొలగిస్తాడనమాట, ఆమేన్. తీరుస్తాడనమాట. ఫిలిప్పీ 4:19 ప్రకారం ఆదికాండం 22:14లో ఆయన పేరు యెహోవా ఈరే, సమకూర్చే దైవం. విత్ అస్, బీయింగ్ విత్ అస్, వాట్ హీ విల్ డూ? He will see to that everything that we are lacking, He will supply from His riches of His glory. Philippians 4:19. So His name is Yahweh, Jehovah Jireh, the provider. Genesis 22:14. ఇప్పుడు మీకు ఏ అవసరంలో ఉన్నా తీర్చే దేవునికి పాట పాడండి. ఆ లోపల మీకు ఏదో ఒక రూపంలో అద్భుతములు జరుగునుగా. ఆమేన్. యెహోవా ఈరే, సమకూర్చే దైవమా, యెహోవా ఈరే, సమకూర్చే దైవమా. కొదువలేదు మాకు, కొదువలేదు, కొదువలేదు మాకు, కొదువలేదు. యేసునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను.
కొరత లేకుండా మాత్రం కాదు. ఈ సంవత్సరం మీరు విన్నారో లేదో, చాలా చోట్ల నేను చెప్పాను, 2 కొరింథీ 8:9, మీ అవసరముల కన్నా ఎక్కువగా ఆయన ఇయ్యగలడు. ఆమేన్. అది మీరు క్లెయిమ్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ హీ విల్ ఫుల్ఫిల్ వాట్ ఎవర్ యు ఆర్ ల్యాకింగ్, బట్ హీ విల్ ప్రొవైడ్ యూ మచ్ మోర్ దాన్ దాట్. 2 కొరింథియన్స్ 8:9 దానికోసం క్లెయిమ్ చేసుకొని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆయన నామమున ఏది అడిగినా తండ్రి దేవుడు మనకి ఇస్తాడని యోహాను 14:14 ప్రభు సెలవిచ్చాడు. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఫాదర్ విల్ గ్రాంట్ ఇట్ టు యూ, ఐ విల్ గ్రాంట్ ఇట్ టు యూ. జాన్ 14:14. నమ్ముతున్నారా? దేవుని నామములో మనం ప్రార్థించాం. ఈరోజు చిన్న ప్రార్థనే, కానీ దానికి గొప్ప శక్తి ఉండేది. ఆల్రెడీ మీతో చెప్పాను, అది కోట వంటిది. ఎస్, వీ ప్రేడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విదిన్ ఫ్యూ డేస్ 2 songs వీ సాంగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ కొన్ని రోజుల్లోనే యేసునామం మీద 2 రాగాల మీద పాటలు పాడాం. వాట్ ఎవర్ వీ ప్రే ఇన్ జీసస్ నేమ్ విల్ బీ గ్రాంటెడ్. ఇప్పుడు మీ ప్రార్థనలన్నీ ఒక్కసారిగా ప్రభువును కర్పించి ఏం చెప్పాలి? లాస్ట్కి యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అని చెప్పినప్పుడు మీరు ఏమంటారు? ఆమేన్. కరెక్ట్గా చెప్పారు. రైట్, అట్లే జరుగును గాక. ఆమేన్. వాట్ ఎవర్ వి ప్రే, ఇన్ హూస్ నేమ్ వి హావ్ టు ప్రే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి ప్రే, అండ్ ఎవ్రీబడి సేస్ ఆమేన్. సో ఆమేన్ మీన్స్ లెట్ ఇట్ బీ సో యాజ్ వి ప్రేడ్. లాస్ట్గా ఇప్పుడు మనమందరం ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు చూడండి, యుద్ధ వాతావరణం. వాళ్ళతో వీళ్ళు, ఓ మై గాడ్, యుద్ధ వాతావరణం ఎట్లా మారుతుందో తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎవ్వరు యుద్ధం చేయవద్దు, మీరు కదలక్క మెదలక్క ఉండండి, నేనే యుద్ధం చేస్తానంటున్నాడు. ఎక్సోడస్ 14:14. God is telling, don't fight, I will fight for you. People don't understand, including the leaders of the world. God will fight for us. That's what God is telling. Exodus 14:14. అందుకే ఆయన పేరు యెహోవా నా ధ్వజము. Exodus 17:15-16. Yahweh is my banner, my victory. నిర్గమకాండం 17:15-16. యావే నా ధ్వజము. పాడుదాం. యుద్ధం దేవుడు చేస్తే మనకేం కలుగుతుంది? జయం కలుగుతుంది. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. యెహోవా నిసియే యుద్ధం మాకు చేస్తావయ్యా, యెహోవా నిసియే యుద్ధం మాకై చేస్తావయ్యా, యుద్ధము నీదే యేసయ్యా, యుద్ధము నీదే యేసయ్యా. యేసునామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదను. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
చివరి గుర్తులో ఏది అడిగినా ఇస్తానన్నాడు. ఇప్పుడు అడగండి. దేవుని చిత్తానుసారం అడగండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ నామములో ఈరోజు ప్రార్థించిన విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీవే ఆశ్రయమని కోరుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ నామములో ఉన్న శక్తిని తెలుసుకున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన విన్నపాలతో వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ ద్వారా ప్రామిస్ కార్డ్ ద్వారా దీవెనల కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో ఒడకంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి ప్రార్థన జరుగుతుందని తెలియక వేదనతో దుఃఖముతో ఇండ్లలో పోరాడుతున్న కుటుంబాల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామములో ఆయన నామమును ఉచ్చరించిన మీకు దేవుడు మీరు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా దయచేసి ఆయనను మహిమపరిచే దినములను మీకు దయచేయునుగాక. More than what you can imagine and ask for, according to Ephesians 3:20. In the name of Jesus as you prayed, may the Lord bless you, Father, Son and the Holy Spirit. స్వామి నీ నామం కోట వంటిది, నీ నామమే మాకు ఆశ్రయము. God bless you.